హాయ్ ఎవ్రీవన్, ఈరోజైతే మేము కట్టిగారెలు చేసాము. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ మేమైతే సగ్గు బియ్యం అని నువ్వులు తీసుకొని చేస్తున్నాము. ముందుగా అయితే ధనియాలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు ఇవి మిక్సీ పట్టాలి. తర్వాత బియ్యం పిండి తీసుకొని అందులో తగినంత వాము, ఇక్కడ మేము పచ్చిశనగపప్పు వాడట్లేదు కాబట్టి దాని ప్లేస్లో నువ్వులను తీసుకుంటున్నాం. టేస్ట్కి సరిపడా నువ్వులు అనేవి తీసుకోండి. కరివేపాకు తీసుకున్నాము. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ నేను అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చగా చేసుకున్న ఆయిల్ అనేది అందులో వేయాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా కారం, ఎందుకంటే మనం అక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, తగినంత కారం వేయాలి. ఉండలు లేకుండా అంతా సరిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి. తర్వాత గోరువెచ్చగా కాగబెట్టుకున్న వాటర్ అనేది ఆ పిండి మీద పోసి మంచిగా కలపాలి ముద్దలాగా. తర్వాత 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యం అనేది అందులో వేయాలి. జీలకర్ర వేసి పిండి బాగా మంచిగా మెత్తగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం వేయడం వల్ల టేస్ట్ అనేది మంచిగా క్రిస్పీగా స్పైసీగా వస్తుంది. మంచిగా మెత్తగా కలుపుకొని తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. తర్వాత కట్టగారెల మిషన్ తోటి అప్పలు చేసుకొని తర్వాత ఆ వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేయాలి. చూడండి, మనం ఆయిల్లో వేసిన తర్వాత అవి ఎలా పొంగుతున్నాయో.